వాళ్ళు చేస్తున్న రాజకీయం ఏందో అర్థం అవట్లేదు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ సతీష్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు మిగిలిన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్దాం. ఒకసారి వేణు యాదవ్ గారి దగ్గరికి వెళ్తాను. వేణు గారు, నమస్తే. ఇప్పుడు మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గైడెన్స్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది. పార్టీ ఫిరాయింపులపైన మీ స్టేట్మెంట్స్ ఏంది వేణు గారు? వినిపిస్తుంది, బట్ మీ వీడియో ఫ్రీజ్ అయింది కొంచెం. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? యా, కైండ్ బెటర్. ఓకే. యా యా యా. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు 2018 ఎన్నికల్లో 2019లో జరగాల్సిన ఎన్నికల కంటే ముందు 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చి గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదా ప్రవర్తించకపోగా ప్రతిపక్ష హోదాని శాసనసభలో వాళ్ళ యొక్క పాత్ర పోషించకపోగా అదే బిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ, ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పదవులకు అదే విధంగా కొన్ని తాయిలాలకు లొంగిపోయి చాలా మంది ఆ రోజు బిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి సందర్భాల్లో ఆ రోజు వీళ్ళు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎవరైతే పార్టీ ఫిరాయింపులు మారి మంత్రి పదవుల కోసం వెళ్ళినటువంటి వాళ్ళ గురించి ఆ రోజు అధ్యక్షుడైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనుకుంటాను, అప్పుడు పిసిసి అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కనీసం కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఎవరు ఉండకూడదు, సంఘాలను ప్రశ్నించే సంఘాలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ తన పార్టీలోకి చేర్చుకున్నప్పుడు ఈ విధమైనటువంటి ఆలోచన ఎందుకు పోయింది ఆ రోజు? ఇదే ఇప్పుడు మాట్లాడుతున్నాడు బిఆర్ఎస్ మిత్రుడు సతీష్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం అంటున్నాడు ప్రస్తుతం. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ పోషించినటువంటి మీరు ఎందుకు పోటీ చేయలేదండి? మీరు ఎందుకు పోటీ చేయలేదు? ఆ రోజు ఏదైతే మీరు చేసింది సంసారము, ఇప్పుడు వీళ్ళు చేస్తే వ్యభిచారమా? అంటే నేనేమంటున్నానంటే, ముందు మనం కరెక్ట్ గా ఉండాలి. ఇది స్టార్టింగ్ లోనే మాట్లాడారు వివేకానంద గౌడ్ గారు, అదే విధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళు కోర్టులో కేసెస్ ఉన్నారు సంబంధిత. అంటే వీళ్ళందరూ అప్పుడు జంపు జిల్లానీలు కాలేదా? అప్పుడు టీడీపీ నుంచి బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలు జంపు జిల్లాని అయినప్పుడు అప్పుడు ఎట్లా వీళ్ళందరినీ జంపు జిల్లాని యాక్సెప్ట్ చేసిరు? అదే జంపు జిల్లాని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిరు. ఏదైనా కానీ ప్రజలు వీటన్నిటిని యాక్సెప్ట్ చేయకుండా ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. వాస్తవంగా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఇంకా కనీసం వీరికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి పంపించమనేది ఇప్పటి వరకు కూడా పంపించలేదని చెప్పని అంటుంది. ఇదంతా ఏంటంటే ఇది ఒక ప్లానింగ్ గా జరుగుతుంది. ఇదంతా ఒక ప్లానింగ్ గా జరుగుతుందనేది అనిపిస్తుంది. నేను కొట్టినట్టుంటా, నువ్వు ఏడ్చినట్టుండు, నువ్వు గిచ్చినట్టుంటా, నువ్వు ఏడ్చినట్టుండు అనేటువంటి ఆలోచనతో వీళ్ళిద్దరి యొక్క సంభాషణ, వీళ్ళ యొక్క ప్రవర్తన నడిపిస్తూ ప్రజలను పక్కదారి పట్టించే వైనంతో నడిపిస్తున్నాం. అదే రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ప్రతిపక్ష పార్టీ పోషించలేని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీజేపీ పార్టీ, ఆ రోజు తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఉవ్వెత్తిన కెరటంలో బీజేపీ నాయకులు ఎన్నో ఉద్యమాల ఫలితంగా కేసీఆర్ ని మేము గద్దెదించినటువంటి వైనాన్ని ప్రత్యక్ష మీడియా కథనంగా అందరూ చూసింది. ఇప్పటికైనా సరే ఈ తీర్పు, రేపు రాబోయే తీర్పు ప్రజలకు అర్థమయ్యే విధంగా సుప్రీంకోర్టులో చాలా త్వరగా, ఇప్పుడు 22వ తారీఖు లోపల మళ్ళీ వాళ్ళని ఒపీనియన్ తీసుకోమని శాసనసభ కార్యదర్శికి నోటీసులు పంపించడం జరిగింది. సో ఇదంతా ఒక కోర్టుకి చేరిన తర్వాత కూడా కోర్టుని మనం మాట్లాడడానికి లేదు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది సుప్రీంకోర్టు తీర్పుని మనం వెయిట్ చేసి సుప్రీంకోర్టులో ఏ విధమైనటువంటి తీర్పిస్తుంది,
తీర్పు కోసం మనం వేచి ఉండడమే దీనికి సంబంధించి. అంతేగాని Right. సంబంధిత విషయాల్లో వీళ్ళు చేసినటువంటి సంసారాన్ని వీళ్ళు వ్యభిచారం చేస్తున్నారా, వీళ్ళు వ్యభిచారం చేసి వాళ్ళు సంసారం మీద నెట్టేస్తున్నారా అనేది వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ గేమ్ నడుస్తుంది అనేటువంటిది మా భారతీయ జనతా పార్టీ వాదన. రైట్ వేణు గారు, కమ్ బ్యాక్ టు యూ. వెంకట్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకట్ గారు,